గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పిలుపు కూటమి ప్రభుత్వం కలిసొచ్చింది. ఆ పిలుపును గౌరవించి ఏకంగా 164 స్థానాలు ఇచ్చారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఆనమల రామనారాయణ రెడ్డి మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం సుపరిపాలన తొలి అడుగు రాష్ట్రంలో పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఈ పండుగ వాతావరణంలో జరిగిన క్రమంలో ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది, వారికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా నడిచే ప్రక్రియ కనిపిస్తుంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాడు 94% స్ట్రైక్ రేట్ ఇస్తే ఇవాళ 100% స్ట్రైక్ రేట్ మేము ఇస్తాము, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎవరు అడ్డు వచ్చినా కూటమిని మేము గెలిపించుకుంటామన్నటువంటి మాట ఇవాళ రాష్ట్ర ప్రజానీకంలో కనబడుతుంది. కాబట్టి ఇవాళ ఎవరో ఒకరు వాళ్ళ రాజకీయ ఉనికి కోసరం, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసరం కొన్ని ఆరోపణలు చేయొచ్చు, కానీ ఆరోపణలు నిలబడవు. ఇవాళ ఈ జన ప్రవాహం ఉంది. ఇది బంగాళాఖాతం యొక్క హోరు ఎలా ఉందో ప్రజల యొక్క నాడి కూడా అంతే హోరుతో పనిచేస్తారు. అంతా ఆదరిస్తున్నటువంటి ప్రజలు ఏడాది కావస్తూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాకృతం అయినా కూడా ఇప్పటి నుండి ఆ పెద్దల హస్తం నుండి ఆ భూములు విడిపించేందుకు ప్రక్రియ మొదలుపెట్టారా? ఇప్పటికే ప్రక్రియ మొదలైంది. ఎవరు దేవాదాయ శాఖ భూములు ఆ ఆలయాల పరిధిలో ఉన్నటువంటి అవి ఆక్రమణలు చేయడానికి ప్రయత్నం చేశారో అవన్నీ కూడా ఇవాళ కేసులు పెట్టడం జరిగింది. తీసుకోవడానికి హైకోర్టు, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. శ్రీకూర్మంలో గర్భగుడిలో మూలవేరాటితో పాటు అంగట్లో నక్షత్ర తాబేలు కూడా దర్శనంలో మీరు కూడా వాటిని పూజించారు. వాటికి సంఖ్య గణనీయంగా తగ్గింది. మీకు ఎలా అనిపిస్తుంది? సంఖ్య తగ్గలేదండి. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో సంఖ్య ఎక్కువైంది. గతంలో ఎక్కువై ప్రమాదానికి లోనై ఇన్ఫెక్షన్స్ వచ్చి వాటికి రావాల్సినటువంటి సౌకర్యం లేక, ఆ వాతావరణం లేక కొన్ని చనిపోవడం జరిగింది. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రొటెక్షన్ వాళ్ళు చెప్పినటువంటిది. కాబట్టి ఇవాళ సంఖ్య మితిమీరకుండా ఆ 25, 26 ఆ స్థాయిలోనే సంఖ్యను మెయింటైన్ చేస్తూ కావలసినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి ఆ అధికారులు చెప్పారు. అది ఆ అధికారులు కూడా, యానిమల్ ప్రొటెక్షన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారు, డాక్టర్ గారు. ఆమె పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పటికే జూకు తరలించి జూలో వాటికి కావలసినటువంటి అన్ని వైద్యం చేయడం జరిగింది. ఇక్కడ లిమిటెడ్ తాబేళ్లను పెట్టి ఈ శ్రీకూర్మంలో ఆ కూర్మనాథుని యొక్క ఆశీస్సులతో ప్రజలకు అందరికీ దర్శనం కలిగించే విధంగా. వాస్తవానికి ఇవాళ వైల్డ్ లైఫ్ యానిమల్ ప్రొటెక్షన్లో నక్షత్ర తాబేళ్ళు అనేటువంటివి మన దగ్గర ఉండకూడదు, మన పరిధిలో అవి పెంచుకోకూడదు, ఇవి నేరం. కానీ ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి, ఈ ఆలయంలో ఉన్నదే కూర్మనాథుడు కాబట్టి ఆ కూర్మావతారానికి తోడుగా ఈ చిన్ని కూర్మాలను పెట్టి వచ్చినటువంటి భక్తులకి కొంత వాళ్ళకి వాటి విశిష్టతను చెప్తూ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అంతేకాని అసలైతే మనం దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది, ప్రభుత్వం మీద ఉంది, ప్రజల మీద కూడా ఉంది. కాబట్టి ఎక్కువ ఒత్తిడి లేకుండా వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే కాదు, మీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి భక్తుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కూర్మాలను కాపాడుకుందాం. నక్షత్ర తాబేళ్ళు అనేటువంటివి ఇవాళ సమాజంలో అతి పవిత్రమైనటువంటివి. వాటికి పూర్తి రక్షణగా ప్రతి ఒక్కరూ ఉండండి అని కోరుతున్నాను. కనుక ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో ఏవైతే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఆక్రమించుకున్నారో వారు ఎంతటి వారైనా కూడాను ఆ భూములను వెనక్కి తీసుకునేందుకు అవసరమైన కార్యాచరణ ఇప్పటికే రూపొందించాం. వారు చేసినటువంటి ఆకృత్యాలను ప్రజల్లో ఎండగడతాం. ఆ భూములను చట్టబద్ధంగానే మళ్ళీ ప్రభుత్వానికి, ఆ ఆలయానికి మాత్రం అందజేస్తాం. మరోవైపు చూస్తే ఏదైతే దశావతారంలో రెండో అవతారంగా శ్రీకూర్మం పుణ్యక్షేత్రంలో
కొలువు తీరినటువంటి గర్భగుండం ఉన్నటువంటి ఏదైతే తాబేళ్ళు ఉన్నాయో శ్రీకుర్ముడు ఉన్నాడో ఆ శ్రీకుర్మనాథుడు ఉన్నటువంటి నిజరూప దర్శనం చూసే నక్షత్ర తాబేళ్ళు మాత్రం సంరక్షించే బాధ్యతలో ప్రతి ఒక్కరు కూడా తమదంటూ బాధ్యత తీసుకోవాలి. ఆ సంఖ్య పెరగడంతోనే వాటిని జూకు తరలించామని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈరోజు తక్కువ సంఖ్యలో అక్కడ భక్తులకి ప్రత్యక్ష దైవాలను చూసే అదృష్ట భాగ్యానికి కలిగించే విధంగానే ఆ తాబేలు పార్క్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాత్రం కూటమి పాలనపై 90% ప్రజలు మాత్రం సుముఖంగా ఉన్నారు. ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అనూహ్యంగా వారు ప్రజాప్రతినిధులు మాత్రం ఈరోజు స్వాగతించే పరిణామం. ఎవరో కావాలని కూటమి ప్రభుత్వంపై బురదజల్లే కూడా ప్రజలు మాత్రం వారిని చేదరించుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పాలనపై మాత్రం రాష్ట్రంలో తమదైనటువంటి శైలిలో మాత్రం వారు స్వాగతం పలుకుతున్నారని మాత్రం మంత్రి స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో దేవాలయాల అభివృద్ధికి మాత్రం తన శాఖాపరంగా అవసరమైన అన్ని నిధులు కేటాయించడానికి కూడా తాను ముందు వరుసలో ఉంటానని కూడా ఆయన స్పష్టం చేశారు. శ్రీకుర్మ దేవాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.